100 రోజుల్లోనే పరకాల నియోజకవర్గాన్ని అవగాహన చేసుకొని ఒక అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నటువంటి ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక సీనియర్ నాయకుడైనటువంటి మా యొక్క పరకాల ఎమ్మెల్యే గవర్నీయులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం మాకు చాలా బాధ అనిపించింది. ఈరోజు మేము ఈ అధికార పార్టీ గతంలో ఉన్నటువంటి అంటే 10 సంవత్సరాలు అధికారాన్ని నిర్వహించినటువంటి ఎమ్మెల్యే గారికి ఆ బిఎస్ ప్రభుత్వ నాయకులకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఏంటంటే, గత మీ 10 సంవత్సరాల కాలంలో మీరు అమలు చేయనటువంటి పథకాలు చూస్తే చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఒక 100. ఏ ఒక్కటి కూడా సకాలంలో కానీ లేకుంటే ఇచ్చిన మాట ప్రకారము అమలు చేయలేదు. కాబట్టి ఈ యొక్క నియంత్ర పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ యొక్క అహంకారి పరిపాలనకు వ్యతిరేకంగా, ఏ యొక్క స్వప్న గురించి, ఏ యొక్క ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చినటువంటి ఒక యువకులు ఏదైతున్నారో, నిన్ను ఓడిస్తేనే తెలంగాణ రాష్ట్రం గురించి అమరులైనటువంటి ఒక యువకుల ఆత్మలు శాంతించి అని చెప్పి బలహీనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అంటే నిధులు లేవు, సరైనటువంటి ఒక నాయకులందరినీ గతంలో 10 ఏళ్లలో బీఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, మా చల్లధర్మారెడ్డి గారు అయితేనేమి అందరినీ వాళ్ళ పార్టీలో విలీనం చేసుకున్నారు. అయినా ప్రజలే నాయకులే అవగాహన చేసుకొని ఒక అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నటువంటి ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక సీనియర్ నాయకుడైనటువంటి మా యొక్క పరకాల ఎమ్మెల్యే గవర్నీయులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం మాకు చాలా బాధ అనిపించింది. ఈరోజు మేము ఈ అధికార పార్టీ గతంలో ఉన్నటువంటి అంటే 10 సంవత్సరాలు అధికారాన్ని నిర్వహించినటువంటి ఎమ్మెల్యే గారికి ఆ బిఎస్ ప్రభుత్వ నాయకులకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఏంటంటే, గత మీ 10 సంవత్సరాల కాలంలో మీరు అమలు చేయనటువంటి పథకాలు చూస్తే చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఒక 100. ఏ ఒక్కటి కూడా సకాలంలో కానీ లేకుంటే ఇచ్చిన మాట ప్రకారము అమలు చేయలేదు. కాబట్టి ఈ యొక్క నియంత్ర పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ యొక్క అహంకారి పరిపాలనకు వ్యతిరేకంగా రాష్ట్రానికి తీసుకువచ్చినటువంటి ఒక యువకులు ఏదైతున్నారో, నిన్ను ఓడిస్తేనే తెలంగాణ రాష్ట్రం గురించి అమరులైనటువంటి ఒక యువకుల ఆత్మలు శాంతించి అని చెప్పి బలహీనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అంటే నిధులు లేవు, సరైనటువంటి ఒక నాయకులందరినీ గతంలో 10 ఏళ్లలో బీఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, మా చల్లధర్మారెడ్డి గారు అయితేనేమి అందరినీ వాళ్ళ పార్టీలో విలీనం చేసుకున్నారు. అయినా ప్రజలే నాయకులై ఆనాడు ఎలాగైతే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చడానికి ఉద్యమం చేసినటువంటి యువకులు ఈరోజు నిన్ను ఓడించిన దానికి కారణం ఏంటంటే నీ యొక్క ప్రజా వ్యతిరేక పరిపాలన చెప్తున్నారు. ఈరోజు దేశంలోనే ఒక 100 రోజుల్లో ఇచ్చిన హామీలలో అంటే 6 గ్యారంటీలలో దాదాపు 5 గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు సోనియమ్మ నాయకత్వంలోని రాహుల్ గాంధీ యొక్క సూచన మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం అయితేనేమి, 500 గ్యాస్ పథకం అయితేనేమి, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత కరెంట్ అయితేనేమి, సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్లకు ఇప్పటికే దరఖాస్తులు తీసుకోబడినవి, అరుణైన వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడం అయితేనేమి, రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటికే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరూ కూడా దాదాపు మొన్న పత్రికలో కూడా చెప్పడం జరిగింది, మా ముఖ్యమంత్రి గారు 80% మందికి దాదాపు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గతంలో లేని జబ్బులను కూడా కొన్నింటిని కలుపుకొని 10 లక్షలకు పెంచినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వంలో చేయని హామీలు లెక్కేస్తే చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. అంటే 100 రోజుల లోపల ఇన్ని యొక్క పథకాలను అమలు చేసినాం కాబట్టి ప్రజల వద్దకు వెళ్ళి అత్యధిక పార్లమెంటు సీట్లను మేము గెలిస్తే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులను అడిగి తీసుకోవచ్చనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నికల్లో పోవడం జరుగుతుంది. నేను అంటున్నా చల్లాధర్మారెడ్డి గారు, నేను 250 కోట్ల నిధులు సాక్ష్యాలు తీసుకొచ్చిన వాటిని కనుక నీవు చేయిస్తే నువ్వు అభివృద్ధి చేసినట్టే అంటున్నావు. అంటే తెలివితో మాట్లాడుతున్నావు, తెలివి లేకుండా మాట్లాడుతున్నావు అంటున్నావు. అంటే 10 సంవత్సరాలలో 1000 కోట్ల నిధులు తీసుకువచ్చి అయితే నా ఇతరులకు పనిచ్చి 8% కమిషన్ తీసుకున్నావు. లేదంటే నా పరకాల కోటగండి చెరువు నుంచి మొదలుకుంటే అక్కడ బొడి చింతలపల్లి చెరువు వరకు మేము చెరువులను తిరిగినాం. అన్ని చెరువుల మట్టి తోడి నీ ఇన్ఫ్రా ఇన్ఫ్రా ద్వారా ఏం చేసినావు, మొత్తం రోడ్లను మూసుకొని 1000 కోట్లు సంపాదించినావు. అంటే మేము అధికారంలోకి వచ్చినాక కూడా నువ్వు 250 కోట్ల నిధులు ఎప్పుడు తీసుకొచ్చినావో ఖజానాలో రూపాయి లేదు, కానీ నిధులు పట్టుకొచ్చినావు. నీ యొక్క కంపెనీకి టెండర్లు దక్కించుకున్నావు. అంటే మేము అధికారంలో ఉండి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులతోటి మేము మా నిధులతోటి మీ పనులు చేయించి మీకు లాభాలు ఇవ్వాలంటున్నా ధర్మారెడ్డి గారు. మీ రోడ్లు ఎక్కడ వేసుకున్నావా ధర్మారెడ్డి? మా యొక్క రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మొన్న కంటాత్మకూరు లో లెవెల్ బ్రిడ్జికి ఇక్కడ విలేకరులు చాలా మంది వచ్చింది, శంకుస్థాపన చేసిండు. అంటే 10 సంవత్సరాలలో ప్రజలు కొట్టుకపోతుంటే వారాలు నీళ్లతోటి ఇబ్బంది పడి అమ్మకుండా పోయే రహదారి మూసుకపోతే 10 ఏళ్ళు పరిపాలించడం ఆ యొక్క బ్రిడ్జి నువ్వు నిర్మించినావు అంటున్నా. ముస్లిం పట్టుకొచ్చి అక్కడ ఒక ఫౌండేషన్ స్టోన్ వేసానికి ప్రయత్నం చేసినావు, కానీ పని మొదలు పెట్టినావా? పెట్టలేదు. అదే మా ఎమ్మెల్యే గారు 2 జాతీయ రహదారులను కలిపే దానికి విధంగా రాబోయే 100 సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా 4 లైన్స్ రోడ్డు గురించి 4 లైన్ల రోడ్డు వేయడానికి 10 కోట్ల మందులు తెచ్చి ఫౌండేషన్ ఇచ్చింది. అంటే ఇలా ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తారు? ఒకసారి ఆలోచించండి. నువ్వు 10 ఏళ్ళు ఎక్కడ ఉన్నావా ధర్మారెడ్డి? మరి నీకు కనబడతలేదా కంటాల ముందు తెచ్చి? అంటే దానికి సమాధానం ఉండదు. అంటే నువ్వే లీడర్ అనుకోని నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినా నాకేం మొత్తం తెలుసు, ఎవరు మాట్లాడతా లేరని అనుకోకు వాసన ధర్మారెడ్డి గారు. చెక్ డ్యామ్ గురించి మాట్లాడతాడు ఆయన. చెక్ డ్యామ్ గురించి ఎప్పుడు మాట్లాడాడు? నాతోటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఒకసారి పోయిండు వాగులకు 2012 తర్వాత పోయి చెప్పిండు, ఆ ఎమ్మెల్యే గారికి చెక్ డ్యామ్ కనబడతలేదా అన్నాడు. నన్ను వాస్తవంగా అప్పుడు అధికార పార్టీ కాదు, తెలంగాణ ఉద్యమం గురించి పోరాటం చేస్తున్నాం. తెల్లారు వేస్తే అందరిని పట్టుకొని పోయి మీటింగ్లో పోతున్నాం కేసీఆర్ నాయకత్వంలో. తెలంగాణ పట్టుకొచ్చడానికి ఏం చేసినావు? టీడీపీలో గెలిచి నీ ఆస్తులు పెంచుకోవడానికి డబ్బులకు అమ్ముడు పోయి ఎలక్షన్ ఫండ్ వాపసు తీసుకొని 500 కోట్ల రూపాయల పనులు ఒప్పించుకొని కేసీఆర్ తోటి పార్టీలోకి మారినావు. మరి 10 ఏళ్ళలో ఏం చేసినావే ధర్మారెడ్డి? చలవలు నీకు కనబడలేదా? చెక్ డ్యామ్ కనబడలేదా? నిర్మాణం ఎందుకు చేయలేదు? అంటే డబ్బులు లేని వాటికి సాంక్షలు పట్టుకొచ్చి ప్రజలను తప్పుదో పట్టించి ఆలోచన చేయదు. దానికి సమాధానం చెప్పు. నువ్వు చలవాకు బిల్లు ఎందుకు కట్టలేదు? పరకాల డిగ్రీ కాలేజ్ దానికి బాధ్యులు ఎవరు చెప్పు. ఇప్పుడు 100 ఆసుపత్రి మిగతా నియోజకవర్గాలలో వాళ్ళు గెలిచినాక సంవత్సరానికి 2 సంవత్సరాలకే నిర్మాణం అయింది. 10 ఏళ్ళైనా నువ్వు నిర్మాణం చేయడమే కాకుండా వచ్చిన నిధులను, అంటే కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను దారి మళ్లించి నీ యొక్క డబ్బులకు దారి మళ్లించి డ్రా చేసుకునే నువ్వు కాదని చెప్తున్నావు. మళ్లించలేదంటే మరి ఆ కాంట్రాక్టర్ పిలిచి కూర్చున్నాం అక్కడ ఎంపీ హౌస్ కాడు. ఆయనే చెప్తాడు, ఆయన ఎమ్మెల్యేస్ తిరుగుతాడు, మా నిధులు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాడుకున్నారు సార్, దయచేసి ఇప్పియండి, మీరు ఇప్పించి నేను పనిచేస్తా అంటున్నాను. దానికి మాట్లాడవు అసలుకి. నువ్వు ఎక్కడ వేసుకున్నావు ధర్మారెడ్డి? నీ యొక్క పులుగుర్తు నుంచి రామకృష్ణపురం పోయి నీ యొక్క కస్టర్ కంపెనీకి రోడ్లు వేసుకున్నావు 10 కోట్లు పెట్టి. అంటే రైతుల దగ్గర 5 లక్షలకు భూమి కొని 30 లక్షలకు హన్మకొండలకు అమ్ముకున్నావు. దానికి నువ్వు రోడ్లు వేసుకున్నావు. గుడపట్ల నీ సిమెంట్ క్రషర్, నీ యొక్క డాంబర్ ప్లాంట్కు కొత్తగడ కాంచి ఎక్కడికి వేసుకున్నావు? గుడపడవులోకి వెళ్ళి జాతీయ రహదారికి వేసుకున్నావు. నీ తమ్ముని యొక్క డాంబర్ ప్లాంట్కి వేసుకున్నావు, ముగిచేలు వేసుకున్నావు. మరి మా ఎమ్మెల్యే నీ లెక్క కాదు. ప్రజలకు ఒక సరైన పద్ధతిలో రాబోయే 50 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు ఉపయోగపడే రీతి లోపల ప్రజల అవసరాలు ఏవైతున్నాయి, ప్రజల అభిష్టం ఏమవుతున్నది, ఒక
ఇంజనీరింగ్ అధికారుల సలహాలు తీసుకొని ప్రజల అవసరం దృష్టి పెట్టుకొని పనిచేస్తాడు. నేను 250 కోట్ల నిధులు సాంక్షన్ తీసుకొచ్చిన వాటిని కనుక నీవు చేయిస్తే నువ్వు అభివృద్ధి చేసినట్టే అంటున్నావు. అంటే తెలివితో మాట్లాడుతున్నావు, తెలివి లేకుండా మాట్లాడుతున్నావు అంటున్నావు. అంటే ఈ 10 సంవత్సరాలలో 1000 కోట్ల నిధులు తీసుకువచ్చి అయితే నా ఇతరులకు పనిచ్చి 8% కమిషన్ తీసుకున్నావు. లేదంటే నా పరకాల కోటగండి చెరువు నుంచి మొదలుకుంటే అక్కడ బొడి చుక్కల పెళ్లి చెరువు వరకు మేము చెర్లని తిరిగినాం. అన్ని చెర్ల మట్టి తోలి నీ చల్ల ఇన్ఫ్రా ద్వారా ఏం చేసినాం, మొత్తం రోడ్లను పోసుకొని 1000 కోట్లు సంపాదించినాం. అంటే మేము అధికారులకు వచ్చినాక కూడా నువ్వు 250 కోట్ల నిధులు ఎప్పుడు తీసుకొచ్చినావో ఖజానాల రూపాయలు లేదు, కానీ నిధులు పట్టుకొచ్చినావు. నీ యొక్క కంపెనీకి టెండర్లు దక్కించుకున్నావు. అంటే మేము అధికారంలో ఉండి కూడా చల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులతోటి మేము మా నిధులతోటి మీ పనులు చేయించి మీకు లాభాలు ఇవ్వాలని అంటున్నా ధర్మారెడ్డి గారు. మీ రోడ్లు ఎక్కడ వేసుకున్నావా ధర్మారెడ్డి? మా యొక్క రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మొన్న కంటాత్మకూరు లో లెవెల్ బ్రిడ్జికి ఇక్కడ విలేకరులు చాలా మంది వచ్చింది, శంకుస్థాపన చేసిండు. అంటే 10 సంవత్సరాలలో ప్రజలు కొట్టుకపోతుంటే వారాలకు వారాలు నీళ్లతోటి ఇబ్బంది పడి హన్మకొండ పోయే రహదారి మూసుకపోతే 10 ఏళ్ళు పరిపాలించడం ఆ యొక్క బ్రిడ్జి నువ్వు నిర్మించినావు అంటున్నా. అయినా ఎన్నికల ముందు ఏం చేసినావు, ఒక ప్రొసీడింగ్ పట్టుకొచ్చి అక్కడ ఒక ఫౌండేషన్ స్టోన్ వేసానికి ప్రయత్నం చేసినావు, కానీ పని మొదలు పెట్టినావా? పెట్టలేదు. అదే మా ఎమ్మెల్యే గారు 2 జాతీయ రహదారులను కలిపే దానికి విధంగా రాబోయే 100 సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా 4 లైన్స్ రోడ్డు గురించి 4 లైన్ల రోడ్డు వేయడానికి 10 కోట్ల మంజూరు చేసి ఫౌండేషన్ ఇచ్చింది. అంటే ఇలా ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తారు, ఒకసారి ఆలోచించు. నువ్వు 10 ఏళ్ళు ఎక్కడ పోతావా ధర్మారెడ్డి? మరి నీకు కనబడతలే కంటాత్మకూరు బ్రిడ్జి? అంటే దానికి సమాధానం ఉండదు. అంటే నువ్వే లీడర్ అనుకోని నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినా నాకేం మొత్తం తెలుసు, ఎవరు మాట్లాడతా లేరని అనుకోకు. వాస్తవంగా ధర్మారెడ్డి గారు చెక్ డ్యామ్ గురించి మాట్లాడతాడు. ఆయన చెక్ డ్యామ్ గురించి ఎప్పుడు మాట్లాడాడు? నాతోటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఒకసారి పోయిండు వాగులకు 2012 తర్వాత పోయి చెప్పిండు, ఆ ఎమ్మెల్యే గారికి చెక్ డ్యామ్ కనబడతలేదా అన్నాడు. నన్ను వాస్తవంగా అప్పుడు అధికార పార్టీ కాదు తెలంగాణ ఉద్యమం గురించి పోరాటం చేస్తున్నాం. తెల్లారు లేస్తే అందరిని పట్టుకొని పోయి మీటింగ్లో పోతున్నాం కేసీఆర్ నాయకత్వంలో. తెలంగాణ పట్టుకొచ్చినాక ఏం చేసినావు? టీడీపీలో గెలిచి నీ ఆస్తులు పెంచుకోవడానికి డబ్బులకు అమ్ముడు పోయి ఎలక్షన్ ఫండ్ వాపసు తీసుకొని 500 కోట్ల రూపాయల పనులు ఒప్పించుకొని కేసీఆర్ తోటి పార్టీలకు మారినావు. మరి 10 ఏళ్ళలో ఏం చేసినావే ధర్మారెడ్డి? చలువని కనబడలేదా? చెక్ డ్యామ్ కనబడలేదా? నిర్మాణం ఎందుకు చేయలేదు? అంటే డబ్బులు లేని వాడికి సాంక్షన్ పట్టుకొచ్చి ప్రజలను తప్పుదో పట్టించి ఆలోచన చేయదు. దానికి సమానం చెప్పు. నువ్వు చలువాకు బ్రిడ్జి ఎందుకు కట్టలేదు? పరకాల డిగ్రీ కళ ఎందుకు కట్టలేదు? పరకాల్లో నిర్మాణం చేసే 100 పడకల ఆసుపత్రి నిధులని ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు దారి మళ్ళించారు? దానికి బాధ్యులు ఎవరు చెప్పు. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి మిగతా నియోజకవర్గాలలో వాళ్ళు గెలిచినాక సంవత్సరానికి 2 సంవత్సరాలకే నిర్మాణం అయింది. 10 ఏళ్ళైనా నువ్వు నిర్మాణం చేయడమే కాకుండా వచ్చిన నిధులను అంటే కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను దారి మళ్లించి నీ యొక్క డబ్బులకు దారి మళ్లించి డ్రా చేసుకునే ఎవరు నువ్వు కాదని చెప్తున్నావు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.